వర్గాలకు సంబంధించిన ప్రజలకు కూడా మీ అందరికీ మనవి చేస్తాం. అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ దొరల పరిపాలన సంబంధించి కానివ్వండి, ప్రజా వ్యతిరేక శక్తులకు సంబంధించి కానివ్వండి, ప్రజలు భయపెట్టిన ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ తప్పనిసరి కూడా రాబోయే పరిస్థితిలో కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేస్తూ, ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా మనవి చేస్తాను, ఇలాంటి పోకలకి పోయినట్లయితే ప్రజలు తప్పనిసరి కూడా వీళ్ళు ఎదుర్కొంటారు అని కూడా మనవి చేస్తూ, గ్రామాల్లో తాగాదు పెట్టకూడదు. మీ స్వార్థం కోసం, మీ మనుగడ కోసం, మీ పరిపాలన కోసం, మీ యొక్క పదవుల కోసం గ్రామాల్లో రెచ్చగొట్టగాకండి. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చూసుకున్నట్లయితే తప్పనిసరి కూడా ఎవరు కూడా ఇక్కడ అంత అమాయకులు లేరు. మరీ ముఖ్యంగా మాట్లాడతారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు 85% అంటే ఇక్కడ 15% మాత్రం మిగతా కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాపం వాళ్ళు రక్షించాలా, వాళ్ళకి అండగా ఉండాలా అనే మాట మాట్లాడుతుంది. మరి 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరికైనా సంబంధించి టికెట్ ఇచ్చేసి నువ్వు నష్టపడి పోవచ్చు కదా అడుగుతున్నాను. నేను ఒకటే మనం చేస్తాను, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు కాదు, అధికారం కోసం పాపం పరిస్థితి కాదు. ఏ మాత్రం కూడా